హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, టెక్న్యూస్ ఎపిసోడ్ 10 కి అయితే అందరికీ స్వాగతం. సో చాలా త్వరగానే 10 ఎపిసోడ్స్ అయితే పూర్తి చేసుకున్నాము. సో ఇలాగే ఇంకా చాలా ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవాలని, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా న్యూస్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ మనకి BGMI నుంచి BGMI బేటా వెర్షన్ ఏదైతే ఉందో ఇది 10 మిలియన్ డౌన్లోడ్స్ అయితే క్రాస్ అయిందనమాట. సో దాని సందర్భంగా ఇవాళ వీళ్ళు ప్లే స్టోర్ లో అఫీషియల్ గా తీసుకొచ్చారు. సో ఎవరైనా సరే ఈ BGMI మొబైల్ ఎడిషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ బేటా వెర్షన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి ఒక అప్డేట్ వచ్చింది అనమాట. సో మీరు కంపల్సరీ ఈ అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే మీరు బేటా వెర్షన్ నుంచి స్టేబుల్ వెర్షన్ లోకి అయితే చేంజ్ అవుతారు అనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఈ ఇయర్ ఎండింగ్ లో కొత్త మ్యాక్బుక్ ప్రో మోడల్స్ అయితే తీసుకురాబోతుందన్నమాట. సో ఈ మోడల్స్ లో M1X చిప్ సెట్ అయితే రాబోతుందని చెప్పి తెలిసింది. అండ్ ఇంకా ఇవి 14 ఇంచ్ అండ్ ఇంకా 16 ఇంచ్ డిస్ప్లే సైజెస్ లో అయితే వస్తాయని చెప్పి అయితే డిజిటైమ్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్ లో అయితే మనకి రివీల్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి గెటర్ నుంచి. గెటర్ ఏంటి అనుకుంటారా? ట్విట్టర్ కి పోటీగా గెటర్ అనే ఒక యాప్ ని అయితే మన అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, ఈయన టీమ్ లో ఒకరైన ఎక్స్ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన జోసెఫ్ మిల్లర్, ఈయనైతే లాంచ్ చేశారనమాట. సో సైలెంట్ గా లాంచ్ చేశారు, ఎటువంటి హడావిడి లేకుండా. ఆయన చెప్పే కారణం ఏంటంటే ట్రంప్ ని ట్విట్టర్ లో పర్మనెంట్ గా బ్యాన్ చేశారు. సో ఆయన కోసం ప్రత్యేకంగా మేము ఇలాంటి యాప్ ని తీసుకొచ్చాం. సేమ్ ఇది కూడా ట్విట్టర్ లాగే ఉంటుంది, కానీ దీనికి ట్రంప్ కి ఎటువంటి సంబంధం అయితే లేదని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ యాపిల్ యాప్ స్టోర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది, అది కూడా బేటా వెర్షన్ అవైలబుల్ గా ఉందన్నమాట. సో స్టేబుల్ వెర్షన్ జూలై 4th మార్నింగ్ 10 o'clock అయితే రిలీజ్ చేయబోతున్నట్టయితే తెలిసింది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్న సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోవిడ్ ఇంకా తగ్గకపోవడం వల్ల కోవిడ్ కి సంబంధించి ఒక 200కు పైగా పొటెన్షియల్ డ్రగ్స్ ని కనుగొనడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసినట్లయితే చెప్పారనమాట. ఇప్పటికే 40 కొత్త డ్రగ్స్ ని అయితే వీళ్ళు కనుగొని వాటిని క్లినికల్ ట్రయల్స్ లో అయితే ఉంచినట్టు చెప్పారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో తన మిడ్ రేంజ్ మొబైల్స్ లో కొన్ని మోడల్స్ కి అయితే ఈ రోజు ప్రైస్ అయితే పెంచింది అనమాట. సో ఈ మోడల్స్ చూసినట్టయితే ఇవి ఒప్పో A11K అండ్ ఒప్పో A15 అండ్ ఒప్పో A53 అనే ఒప్పో F90 అనమాట. సో ఈ మొబైల్స్ పై ఆల్రెడీ వీళ్ళు మామూలుగానే ఎక్కువ ప్రైస్ అయితే పెడతా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక 1000 రూపాయలు అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు అనమాట. సో ఇవి ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటాయి అనమాట. సో ఎవరైనా ఆఫ్లైన్ లో ఈ మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటే ప్లీజ్ ఆగండి, ఇప్పుడైతే రేట్లు అయితే పెరిగాయి అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి బోస్టన్ డైనమిక్స్ నుంచి. సో ఈ కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నారా? సో వినే ఉంటారు, ఎందుకంటే ఇవి రోబో డాగ్స్ అయితే తయారు చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వీళ్ళ రోబో డాగ్స్ డాన్స్ చేసిన వీడియో అయితే వీళ్ళు 2 days బ్యాక్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది ఆన్లైన్ లో వైరల్ వీడియో అవుతుంది. వీళ్ళు ఇలా ఎందుకు చేశారంటే హుండే కంపెనీ ఏదైతే ఉందో ఇది మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్ అయిందని చెప్పి వీళ్ళే చెప్తున్నారు వీళ్ళ కంపెనీలో. సో అందుకోసం వీళ్ళు ఈ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నామని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో ఒక కొత్త రకం మొబైల్ పేటెంట్ అయితే ఫైల్ చేసింది అనమాట. సో ఈ పేటెంట్ చూసినట్టయితే మొబైల్ లోనే డ్రోన్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ డ్రోన్ కెమెరాని మనం కావాలనుకున్నప్పుడు మొబైల్ నుంచి డివైడ్ చేసి దాన్ని గాల్లోకి అయితే ఎగరేయచ్చు. పని అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్ కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ మోడల్ సక్సెస్ అయింది అనుకోండి మార్కెట్ లోకి వచ్చి, సో ఇక డ్రోన్ మార్కెట్ అయితే తగ్గుతుందని చెప్పుకోవాలి. అండ్ ఇంకా దీంట్లో చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ మొబైల్ కి అది ఎలా అటాచ్ చేయాలి, మొబైల్ ఎంత లావ్ అవుతుంది, సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అనమాట. సో అప్పుడు అందరి చేతిలోనూ డ్రోన్స్ ఉంటాయి, వీళ్ళు ఇల్లీగల్ పనులకు కూడా డ్రోన్స్ అయితే యూజ్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది మాక్సిమం తీసుకురాకపోవచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ రిలీజ్ చేయబోయే Z Fold 3 ఏదైతే ఉందో, సో ఈ మొబైల్ లో స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్లయితే ఐసీ యూనివర్స్ తన ట్విట్టర్ పేజ్ లో అయితే పోస్ట్ చేశారు. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ అయితే అనమాట. సో ఈ న్యూస్ ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు వీడియో అయితే మిస్ కాకుండా చూడగలుగుతారు అనమాట.
సో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.